రాష్ట్రానికి వెళ్ళడానికి మీ అందరూ కూడా బెస్టాలకు చెప్పడానికి విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ మంత్రులు శ్రీ కంది వాసుదేవరావు గారు, అదేవిధంగా మరి కాలేజీ ప్రిన్సిపాల్ గారు, మనకు ఏ టోర్నమెంట్ జరిగినా కానీ మా డిఓ గారు మేము ఎప్పుడైనా కానీ మాకు అన్ని విధాలు సహకరిస్తున్న డాక్టర్ రామచంద్ర గారు ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా డిఎస్డిఓ శాస్త్రి గారికి అందరూ కూడా సార్ మీరు క్లాస్ తోటి ఆహ్వానిద్దాం సార్. మరి ప్రిన్సిపాల్ గారు అదే ముఖ్యంగా మా డిఓ సార్ పూర్తి సహాయ సహకారాలతోటి మరి అమరావతి కప్ అనేది జిల్లా స్థాయి విజయవంతంగా పూర్తి చేసుకుని మీరు రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. మరి ఎవరైతే ఇక్కడ విజేతలు అయినారో కూడా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా మంచి క్రీడా ప్రతిభ కనబరిచి అక్కడ మీకు మరి ఇవ్వబోయే నగదు కూడా మీరు సాధించాలని చెప్పేసి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముందుగా కాలేజీ ప్రిన్సిపల్ గారిని మీకు బెస్ట్ ఆఫ్ తెలియజేసిన కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి డిఈఓ వాసుదేవరావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ శశిరావు గారు, మిగతా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ ఫిజికల్ డైరెక్టర్స్, స్కూల్ లెవెల్ అందరూ, పీఈటీలు అందరికీ కూడా కళాశాల తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ యొక్క ప్రతిభను కనపరిచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కోసం పరుగులు తీస్తున్నటువంటి మీ అందరికీ శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. మీ అందరికీ ఒక నిమిషం పాటు ఈ రోజు యొక్క విశేషత గురించి చెప్పాలి. మనందరూ ఈ 47 ఎకరాల క్యాంపస్లో ఇంత ఆహ్లాదకర వాతావరణంలో కూర్చున్నామంటే ఈ కళాశాలలో చదివి, అలాగే ఈ ఊరికి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసి, అలాగే దక్షిణ భారతదేశానికి ఒక పవిత్రమైన న్యాయవాదిగా వృత్తిని అలంకరించి, సైమన్ కమిషన్లో చొక్కా విప్పి చూసుకోండిరా అని బ్రిటిష్ వారిని ఎదిరించి 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ కళాశాల విద్యార్థి ఆంధ్రకేసరి టంకుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టినరోజు ఈరోజు. సో అంత మహానుభావులు ఈ నేల మీద నడయాడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను చదువుకున్న కాలేజీకి 55 ఏకర్స్ ఆయన ఈ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి గొప్ప రోజు ఈరోజు అంటే మాకు చాలా గర్వం. ఈ కళాశాలలో అంత పెద్ద మహానుభావులు, అలాగే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే దేశానికి రాష్ట్రపతులు, అలాగే దేశానికి ముఖ్యమంత్రులు నడయాడినటువంటి ఈ భూమి నుంచి ఈరోజు మీరు అమరావతి ఛాంపియన్షిప్కి వెళ్తున్నారు. మీకు అంత శుభం జరుగుతుంది. మనస్ఫూర్తిగా మనసు పెట్టాడండి. విజయం మనకే. ఈస్ట్ గోదావరి అన్నిట్లో ముందుంటుంది, మీరు కూడా ముందుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మరి చక్కని సందేశం ఇవ్వడం జరిగింది. ఇదే కాలేజీ మన రాష్ట్రంలోనే ప్రఖ్యాత గాంచిన కాలేజీ ఇది. మరి అలాంటి కాలేజీలో మీరు అందరూ కూడా ఆడటం చాలా అదృష్టవంతులే. ఎందుకంటే ఎంతో మంది ఈ గ్రౌండ్ లో పరిగెట్టి పోలీసు, ఆర్మీ, ఎస్ఐలు అనేక డిపార్ట్మెంట్ లో కావడం జరుగుతుంది. మరి ఇంత సహకరిస్తున్న ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చేస్తూ మరి ఈ రోజు మరొక ముఖ్య అతిథులు మా తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు గారిని కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు ప్రిన్సిపల్ గారు రామచంద్రరావు గారు, అలాగే డిఎస్ఓ గారు శాసనరావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈడీ సోదర సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. మీరందరూ మీ పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎంతో కష్టపడి ఏకాగ్రతతో ఈరోజు జిల్లా స్థాయిలో కాబట్టి తిరుపతి వెళ్తున్నారు. అంటే దీని వెనక్కి మీరు ఎంత కష్టపడ్డారనేది తిరుపతి వెళ్ళినంత వరకు కనబడుతుంది.
ఇక్కడ సార్ చెప్పినట్టుగా మన ఈస్ట్ గోదావరి జిల్లాకి అందులోనూ ఈ గ్రౌండ్కి ఈ కాలేజీకి ఇక్కడ నుంచి మీ ప్రస్థానం మొదలవడం అనేది చాలా శుభదాయకం. ఎందుకంటే ఇక్కడ మనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మనం ఈ రోజుకి స్మరించుకున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానివ్వండి, ఈరోజు మనం వారి గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో మనం తిరుపతి బయలుదేరుతున్నాం. వాళ్ళు గతించి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క స్ఫురద్రూపి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. వాళ్ళంతటి గొప్పవాళ్ళ మనం కాలేకపోయినా వాళ్ళు నడిపిన బాటలో మనం నడపాలి. అదే క్రమశిక్షణ. ముఖ్యంగా మీ అందరూ తిరుపతి వెళ్ళి మన జిల్లాకు సంబంధించి 12 ఆటల్లో కూడా 12 ప్రైజులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తెస్తారు అనే నమ్మకం కూడా నాకుంది. అయితే అంతకంటే మెయిన్ మనకి గురజాడు వారు చెప్పారు, ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా కోడరా నీ తల్లి భూమి భారతులు అన్నట్టుగా. మనం ఈరోజు విదేశాలకు వెళ్ళకపోయినా సరే ఇతర జిల్లాలకు వెళ్తున్నాం. ఏ జిల్లాకి మీరు వెళ్ళినా ఎక్కడ కాలు పెట్టినా సరే ఈస్ట్ గోదావరి జెండా అనేది రెపరెపలాడించాలని మీ అందరూ నేను కోరుకుంటున్నాను. అది ఆటల్లోనే కాదు, మన ప్రవర్తనలో కూడా ఉండాలి. ఇక్కడ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరం, 600 కిలోమీటర్ల దూరంలో మీరు వెళ్తున్నారు. మన జిల్లాలో జరిగిన ఎస్జిఎఫ్ గేమ్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ జిల్లాలో నేను గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. మనం ఇక్కడ ఆడి ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనము పోస్ట్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే వాళ్ళకి స్కూల్ బిల్డింగులు, వాళ్ళకి అకామిడేషన్, భోజనాలు అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వలేదు. అదంతా ఆ గొప్పతనం అంతా కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులదే. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరూ వెనక్కుండి చెప్తాం తప్ప మేము వచ్చి చేయలేము. పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా మన జిల్లాలో ఇన్ని గేమ్స్ సక్సెస్ అయ్యావి అంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులదే. వాళ్ళకే ఈ క్రెడిట్. మరి వాళ్ళ చేతుల్లో తయారయ్యి వాళ్ళ ద్వారా మీరు రోజు ఈ స్థాయికి వచ్చి తిరుపతి వెళ్తున్నారంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కూడా మీరు నిలపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను చూశాను, ఇతర జిల్లాల నుంచి వచ్చేటప్పుడు మన జిల్లాకి మీలాగే వచ్చేవారు. వాళ్ళకి మనము లాలా చెరువు, తర్వాత చున్నీలాల్ జార్జ్, తర్వాత నెహ్రూ నగర్, ఇట్లా మనం వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చాం. కానీ పిల్లలకి కాదు. కానీ ఒక బాధాకరమైన సంఘటన నేను వాళ్ళ ద్వారా చూశాను. మనం ఇచ్చిన రూముల్లో స్విచ్ బోర్డులు బద్దలు కొట్టేయడము, వైర్లు లాగేయడము, ఫ్యాన్లు ఉంచేయడము, ట్యాప్స్ తిప్పేసి ఎరగదీసడం ఇవన్నీ చేశారు. అంటే వాళ్ళ ప్రవర్తన అంతే అనుకున్నాను నేను. ఏమొస్తుంది, ఒక స్విచ్ బోర్డు పగల కొట్టేస్తే మనకి, ఒక ట్యాప్ ఇరిచేస్తే ఏమొస్తుంది, ఆ స్కూల్కి నష్టం కదా. అలాంటి పిల్లలే ఇక్కడ చదువుకుంటున్నారన్న ఆలోచన వాళ్ళకి లేదు. దయచేసి మీరెవ్వరూ కూడా అలాంటి తప్పు చేయకండి. ఎక్కడి నుంచి వచ్చారా ఈ పిల్లలు, ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఈస్ట్ గోదావరి వాళ్ళ అనే ఒక పేరు మీరు తీసుకురావాలి. మీకు అకామిడేషన్ ఏ స్కూల్లో అయితే ఇస్తున్నారో ఆ స్కూల్ మీ స్కూల్లో చూడండి. స్విచ్ బోర్డులు లాగేయడం కానీ, ట్యాప్లు ఇరిపేయడము, బెంచీలు తోసేయడము, లేకపోతే అక్కడ ఉన్నవేవో పాడు చేయడము, ఇట్లాంటివేవి కూడా మీరు చెయ్యకూడదు. దయచేసి వినండి అందరూ కూడా. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వెళ్తున్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా మీరు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యుత్సాహానికి పోయి ఏదో మనం అక్కడికి వెళ్ళిచ్చి పెద్ద గొప్ప ఎవడూ చూడలేదు కదా, నీకు దానివల్ల మనకు లాభం లేదు. సరికదా, ఫలానా జిల్లా నుంచి వచ్చారు పిల్లలు, మా స్కూల్లో బోర్డులు పాడు చేశారు, మా స్కూల్లో ఫ్యాన్లు విరిచేశారు, మా స్కూల్లో ట్యాపులు విరిచేశారని ఒక చెడ్డ పేరు మన జిల్లాకి తీసుకురాకండి. ఎవరో చేసినటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. వాళ్ళు చేశారని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అది మాత్రం ఈ జిల్లా నుంచి అడుగు పెడుతున్న, అక్కడికి వెళ్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోండి. రెండోది ఏమిటంటే అతి జాగ్రత్త. మీరందరూ ఎంత జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారో
ఏ బస్సులో ఎంతమంది వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండకుండా అందరూ ఒకరికొకరు టచ్లో ఉండండి. ముఖ్యంగా మీ వెనక్కి వస్తున్నటువంటి పీడీస్ ఉన్నారు, వాళ్ళకి ప్రతి దాంట్లో అందుబాటులో ఉండండి. నాకు తెలుసు కదా అని ఉంటుండే ఇక్కడి నుంచి అలాంటి వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, 4-5 కుర్రాళ్ళు కలిపి బయటకు ఏదో చూడడానికి వెళ్ళిపోవడం గట్రా అంటే మీకు వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది, తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున ఏమైనా మిస్ అయ్యారు అది అంటే ఇక్కడ చాలా మంది టెన్షన్ పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వెనక్కి వస్తున్నటువంటి ఉపాధ్యాయులు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకండి. ప్రతి ఒక్కరికి ఒకరు సహకరించుకుని ఉండండి. అలా ఉంటేనే మీరు తిరిగి క్షేమంగా ఈ జిల్లాకు చేరినంత వరకు మేము 1000 కళ్ళతో మీ గురించి చూస్తాం. మీరు తెచ్చే ప్రైజుల గురించి అయితే నేను ఆలోచించను. మీరు క్షేమంగా తిరిగి ఇక్కడికి రావాలి. దాంతో పాటు మా విజయ విధి అని 12 ప్రైజులు మాత్రం 12 ప్రైజులు మీరు ఇక్కడ చూపించగలరు. ఆ రోజే మీరు ఇక్కడికి ఈ జిల్లాకి ఇచ్చిన అత్యంత గౌరవంగా మేము భావిస్తాం. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.